ఎంత ఆశ్చర్యం! అమ్మవారి చూపు ఎవరి మీద పడిందో వాళ్ళకి ఎంత సమభావన ఏర్పడిపోతుందంటే, వాడికి విపినం భువనం అరణ్యానికి పెద్ద అంతఃపురానికి తేడా తెలియదు. అమిత్రమిత్రం శత్రువుకి మిత్రువుకి తేడా ఉండదు, మిత్రుడికి తేడా ఉండదు. లోష్టంచ యువతి బింబోష్టం, యువతి బింబోష్టమునకు లోష్టం అంటే ఒక రాతికి తేడా ఉండదు. అంత సమానత్వమును పాటించగలిగిన వాడైపోతాడు అంటే అంతటా భగవద్ దర్శనము చెయ్యగలిగిన వాడైపోతాడు ఆవిడ చూపు పడితే. కాబట్టి అమ్మవారి చూపులు విశాలమైనటువంటి నల్ల కలువవలె ఉన్నాయి అని శంకరాచార్యుల వారు అండమంటే, కేవలంగా ఏదో అమ్మవారి కళ్ళు విశాలమైన బాగా విచ్చుకున్నటువంటి ఒక నల్ల కలువ పువ్వు ఎలా ఉంటుందో అలా ఉంటాయి అది కాదు ఆయన ఆలోచన. ఆయన ఆలోచనలో అనేక భావములను ఆయన నల్ల కలువను అడ్డు పెట్టి చెప్తున్నారు. ఒకటి, ఆమె తన భర్త యందు అంత అనురాగము కలిగినది. రెండు, ఆమె తన బిడ్డల పట్ల అంత దయా ప్రేమ కలిగినది. మూడు, ఆమె పరమకారుణ్యశీలి అయి ఎప్పుడూ చూస్తూనే ఉంటుంది లోకాన్ని. ఎవరు అమ్మా అంటారో రక్షించాలని చూస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అమ్మవారి యందు భక్తిని కల్పించడానికి శంకరులు దీన్ని ప్రమాణంగా తీసుకుని మాట్లాడుతున్నారు. కాదు, మీరు ఒక ఇంటి ఇల్లాలిని చూడండి, ఇంటి ఇల్లాలి కన్నులు కూడా అలాగే ఉండాలి. ఇంకా నేను వేరే దానికి వివరణ చెయ్యక్కర్లేదు. తన బిడ్డల యందు అపారమైనటువంటి ప్రేమ, తన భర్త యందు మాత్రమే విశేషమైనటువంటి అనురాగము, తన వారి గురించి ఎప్పుడూ తాపత్రయం. కొత్తగా చెప్పక్కర్లేదు. ఏ తల్లికైనా మహానుభావుడు బసవ పురాణం చేస్తే ఓ మాటకి సోమనాథుడు ఓ మాట అన్నాడు, ఒక పువ్వు ఒక మొగ్గలో సౌరభము లేదు. మీరు మల్లె మొగ్గని తీసి చిన్న మొగ్గని విప్పి చూశారనుకోండి, పసరిక వాసన వస్తుంది, దాంట్లో సౌరభం ఉండదు. అదే చిన్న మల్లె మొగ్గ ఇంత మల్లె మొగ్గ అయి సంధ్యాకాలంలో విచ్చుకున్నప్పుడు మీరు వాసన చూశారనుకోండి, మీరు వాసన చూడక్కర్లేదు, దగ్గర నిలబడితే సౌరభం వస్తుంది. మొగ్గలో లేని సౌరభము పువ్వుగా ఉన్నప్పుడు ఎలా వచ్చింది? అంతే, అది సృష్టి రహస్యం, అది ఎవరికీ తెలియదు. మొగ్గగా ఉన్నప్పుడు పసరిక వాసన, పువ్వుగా ఉన్నప్పుడు విశేష సౌరభం. ఆమె తన అక్కకి కొడుకు పుట్టినప్పుడు ఉసే కొంచెం వీడిని ఇలా పట్టుకోదే, వీడు మల విసర్జన చేశాడంటే వాడిని ఇలా పట్టుకుని చీచి 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 ఏమిట్రా అంటుంది. తనకి పిల్లాడు పుడితే నా బంగారు కొండ అని వాడి రెండు కాళ్ళు పైకెత్తి వాడి అశుద్ధాన్ని కూడా తుడిచేస్తుంది. అది అమ్మ ప్రేమ. ఎప్పుడు వచ్చింది ఆవిడికి అంత ప్రేమ?